హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎల్ఎం హోమ్స్. ఇవాళ మీకు చూపించబోయే హౌస్ అయితే చాలా స్పెషల్గా ఐత్నార్లో ఉంటుందండి. చాలా అందంగా వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది క్వాలిటీ కన్స్ట్రక్షన్ రెడీ టు మూవ్ హౌస్ ఇదండి. వాస్తు ప్రకారం అన్ని రూములు కూడా ప్లాన్ చేయబడ్డాయండి. చూస్తున్నట్లయితే 6 ఫీట్ల స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మొత్తం కూడా సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇంటికి ఐత్నార్ మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గర ఉంటుందండి హౌస్. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అండి. ఇది చూసినట్లయితే హాల్ అండి. మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే పెద్ద హాల్ అండి. సో ఆల్మోస్ట్ 20x12 సైజెస్ ఉంటుందండి. టీవీ యూనిట్, చిన్న డైనింగ్ స్పేస్ కూడా ఇచ్చారండి. సో ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. లోపల అయితే మొత్తం కూడా టైల్స్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం కూడా యూపీవీసీ కిటికీలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి. సో ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ అండి. ఇది వచ్చేసి G+1 ఇల్లు అండి. ఇక్కడ సో మొత్తం కూడా యాజ్ పర్ వాస్తు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది సైజ్ వచ్చేసి 8.6x11 ఫీట్ అయితే ఉండడం జరుగుతుందండి. నార్త్ వెస్ట్ సైడ్లో ఉంటుందండి. ఇది పిల్లలకు లేదా గెస్ట్లకు ఉపయోగించుకోవచ్చు. విండో వచ్చేసి వెస్ట్ సైడ్ వచ్చిందండి. మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మంచి ర్యాక్స్ మొత్తం కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ రోడ్ అండి. సో ఇంట్లో అయితే 2 బాత్రూమ్లు అయితే ఇవ్వడం ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కోటి 3.6x5.10 వరకు ఉంటుంది సైజెస్. ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్ అండి. ఇంకోటి వచ్చేసి అటాచ్డ్ ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్కి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఆల్మోస్ట్ 13 to 14 ఫీట్ ఉంటుందండి. సౌత్ వెస్ట్ కార్నర్లో అయితే ఉంది ఫ్రెండ్స్. విండోలు అయితే 2 వైపులా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇంకా ఎయిర్ కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో బాత్రూంలో అయితే మంచి వెట్రిఫైడ్ టైల్స్ వేస్తున్నారు. ఇది చూసుకున్నట్లయితే కిచెన్ అండి. కిచెన్లోనూ 1 సైడ్ పూజ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చాలా స్పేషియస్ ఉందండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ ఏరియా వచ్చిందండి. ఇక్కడ మంచి ప్లానింగ్ అయితే బ్యూటిఫుల్గా తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. ఇంకా కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే మంచి అల్ట్రాటెక్ సిమెంట్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. స్టీల్ కూడా చేరా స్టీల్ ఉంటుందండి. బ్రిక్స్ అయితే రెడ్ బ్రిక్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళు.
రూఫ్ మీద వాటర్ ప్రూఫింగ్ లేయర్ కూడా చేశారు. కేవలం లుక్ వైజ్ కాదండి, స్ట్రక్చర్ వైజ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి ఈ హౌస్. మొత్తం కూడా సరౌండెడ్ బై హౌసెస్ ఉన్నాయండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది. బస్ ఫెసిలిటీస్, స్కూల్, మార్కెట్, బ్యాంకులు అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఫ్యామిలీ లివింగ్కి అయితే చాలా సూటబుల్ లొకేషన్ అండి ఇది. ఇది వచ్చేసి G+1 ఇల్లు అండి. కింద వచ్చేసి 1 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఉంటుందండి. వెస్ట్ సౌత్ కార్నర్ ఇల్లు అండి. 20x45 డైమెన్షన్స్ ఉంటుందండి ఇల్లు అయితే. ఇంకా ప్రైస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 95 lakhs అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. సో హైతనార్లో ఇలాంటి అఫోర్డబుల్ అండ్ అందమైన ఇండిపెండెంట్ హౌస్ వెతుకుతున్న వారికైతే ఇది బెస్ట్ సూటబుల్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం మా కేఎల్ఎం హోమ్స్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి ఫ్రెండ్స్.